హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎన్టీఆర్కి ఏదైతే నిక్ నేమ్ పెట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. అయితే ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో 100 లైక్స్ కంప్లీట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గత దశాబ్ద కాలంలో మన హీరోలు ఒక్కొక్కరు మార్కెట్ పరంగా తెలుగు రాష్ట్రాల బౌండరీలు దాటేశారు. మన స్టార్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాగా ఆడుతున్నాయి. కొందరు స్టార్లు విదేశాల్లో కూడా బాగా ఫాలోయింగ్ పెంచుకున్నారు. యూఎస్లో తెలుగు హీరోలకి ఎప్పటి నుంచో మార్కెట్ అయితే ఉంది. అయితే కొన్ని సినిమాలు ఎవరు ఊహించని కొత్త మార్కెట్లోని కూడా చుచ్చుకెళ్ళాయి. అలా తెలుగు సినిమాలకు మార్కెట్ ఓపెన్ అయిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి. అక్కడ బాహుబలి సినిమా అదరగొట్టింది. దీని తర్వాత ఆర్ఆర్ఆర్ ఇంకా పెద్ద విజయం సాధించింది. ఇక్కడ ఇండియన్ సినిమాలకు సంబంధించి అన్ని రికార్డులను అది బద్దలు కొట్టేసింది. ఇవి రెండు రాజమౌళి సినిమాలు అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే బాహుబలి హీరో ప్రభాస్ నుంచి వచ్చి చివరి సినిమా కల్కిని కూడా జపాన్లో అనువాదం చేసి ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. కానీ అది అక్కడ ఆశించిన స్థాయిలో అయితే ఫలితం అందుకోలేకపోయింది. రిలీజ్ తర్వాత దాని గురించి పెద్దగా డిస్కషన్ అయితే లేదు. అయితే ఇప్పుడు జపాన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. తన చివరి సినిమా అయిన దేవరాజ్ జపాన్లో మార్చి 28న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో టీం ప్రమోషన్ అయితే మొదలుపెట్టేసింది. తాజాగా తారక్ జపాన్ అభిమానులతో ఆన్లైన్లో వీడియో చిట్చాట్ అయితే మొదలుపెట్టేశారు. త్వరలోనే తారక్ అయితే జపాన్కి వెళ్ళి సినిమాను ప్రమోట్ చేయనున్నారంట. తారక్ ఆర్ఆర్ చేయడానికి ముందే జపాన్లో కొంత గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. అక్కడ నుంచి తన కోసం ఫ్యాన్స్ ఇండియాకి వస్తుంటారు కూడా. అయితే కల్కి లాంటి విజువల్ వండర్ని జపాన్ అయితే ప్రేక్షకులు పట్టించుకోకపోయిన నేపథ్యంలో దేవరా లాంటి మామూలు సినిమాని పట్టించుకుంటారు అన్న ఫలితం అయితే సందేహంగా ఉంది. ఇక తారక్ అక్కడ మార్కెట్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇంకేదైనా పెద్ద ఈవెంట్ మూవీతో వెళ్ళాలి. దేవరా తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విదేశాల్లో సత్తా చాటంత కంటెంట్ ఉన్న సినిమా అయితే కాదు. మరి బాహుబలితో వచ్చిన ఫాలోయింగ్తో ప్రభాస్ కల్కిని జపాన్లో ప్రేక్షకులు చేరువ చేయలేకపోయిన నేపథ్యంలో ఆర్ఆర్ఆర్తో వచ్చిన ఫేమ్ను ఉపయోగించుకొని దేవరాను తారక్ ఎంత మేరకు జపాన్లో సేల్ చేయగలరో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.